బ్రేకింగ్ న్యూస్ అందుతున్నది. దానిపైన మీరు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. విశాఖ నగర తీరంలో విశాఖ సముద్రం ఒడ్డున సిబిఐ అధికారులు ఆపరేషన్ గరుడాను నిర్వహించారు. 25,000 కిలోల డ్రగ్స్ ను పట్టుకున్నారు. బ్రెజిల్ దేశం నుండి ఆ డ్రగ్స్ విశాఖపట్నంలో ఒక వైఎస్ఆర్సీపీ సానుభూతి పరుని ఇంటి అడ్రస్ పైన డెలివరీ అవుతున్నాయి. దేశ చరిత్రలోనే ఇదొక బిగ్గెస్ట్ డ్రగ్స్ రాకెట్గా సిబిఐ అధికారులు ధృవీకరించారు. ఆపరేషన్ గరుడా పేరుతో దేశవ్యాప్తంగా డ్రగ్స్ నిరోధించేందుకు సిబిఐ చేపడుతున్నటువంటి స్పెషల్ ఆపరేషన్. ఈ డ్రగ్స్ కంటైనర్ బ్రెజిల్ దేశం నుండి విశాఖ నగరానికి చేరుకుంది. దీనిపైన మీ అప్డేట్స్ ప్లీజ్. అంటే శ్రీశైలం గారు విశాఖ డ్రగ్స్ క్యాపిటల్ అయిందంటారా? ఎస్ మాణికారావు గారు ప్లీజ్. శ్రీశైలం గారు, అదే ఇప్పుడు మీరు చెప్పినటువంటి వార్త అయితే నేను చూడలేదు, కానీ ఇలాంటి వార్తలు అంటే ఇంత పెద్ద వార్త అయ్యుండొచ్చు ఇది. ఇలాంటి వార్తలు ఆంధ్రప్రదేశ్ లో గత 5 సంవత్సరాల నుంచి జరుగుతూ ఉన్నాయి. అనేక సార్లు ఎక్కడో తమిళనాడులో పట్టుకున్నటువంటి దానికి విజయవాడ అడ్రస్ ఉంది. చెన్నైలో మన హైదరాబాద్ లో పట్టుకున్న వాటికి విశాఖపట్నంలో అడ్రస్లు ఉన్నాయి. అట్లాగే దూరంపూడి చంద్రశేఖర్ అడ్రస్లు ఉన్నాయి. అనేక చోట్ల ఈ రాష్ట్రంలో ఇంత గంజాయి. మీరు రండి గుంటూరు, మా సోదరుడు మోహన్ రెడ్డిని రమ్మనండి. ప్రతి చోట బల్ల మీద పెట్టి చాక్లెట్లు అమ్మినట్టు అమ్ముతా ఉన్నారు. చాక్లెట్ల రూపంలో కూడా గంజాయి అమ్ముతా ఉన్నారు. తెనాలిలోనైతే గంజాయి తాగి చిన్న పిల్లలు 10వ తరగతి పిల్లలు హత్యలు చేస్తా ఉన్నారు. మీరు రమ్మని చెబుతా ఉన్నా. ఆంధ్రప్రదేశ్ కి ఇప్పుడు దాదాపు దేశంలో ఉన్నటువంటి 29 రాష్ట్రాల్లో చిన్న పిల్లల చేత వాళ్ళు నేర్పిస్తా ఉంటారు. ఆ ఉత్తరప్రదేశ్ కి రాజధాని ఏది, ఢిల్లీకి రాజధాని ఏది, బీహార్ కి రాజధాని ఏది, అరుణాచల్ ప్రదేశ్ కి రాజధాని ఏది, రాజస్థాన్ కి రాజధాని ఏదంటే టక్క 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 చెప్తా ఉంటారు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ కి రాజధాని ఏదంటే చెప్పే పరిస్థితి లేదు. ఆంధ్రప్రదేశ్ లో బాగా ఏం దొరికింది అని అంటే గంజాయి, కోకోనన్ అని చెప్పేసి రకరకాలు చెప్తా ఉన్నారు. వీళ్ళ మంత్రులే స్వయాన ఏదైతే మాదక ద్రవ్యాలు ఉన్నాయో అవి మొత్తం కూడా వివిధ దేశాల నుంచి తీసుకొచ్చి ఒక చోట సెంటర్ లో పెట్టి క్యాసినో ఆడించి వాళ్ళందరికీ అందిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వీళ్ళని అడిగితే పట్టుకున్న విషయాన్ని కనుక అడిగితే ఇప్పుడు ఏం చెప్తారు తెలుసా? మేము కాబట్టి పట్టుకున్నాం, ఇంకొకరైతే పట్టుకోరని చెప్తారు. వీళ్ళు పట్టుకుంది సిబిఐ వాళ్ళు, మేము కాబట్టి పట్టుకున్నామని చెప్తారు. రాష్ట్రంలో ఏరులై పారుతా ఉందండి గంజాయి. యువతంతా కూడా పెడమార్గాన పోతా ఉంది. ఎవరైనా యువతని వాళ్ళు ఉద్యోగాలు ఇచ్చో, లేకపోతే స్వయం ఉపాధి కల్పించో, లేకపోతే వాళ్ళకి మంచి మార్గంలో ఏదైనా ఇండస్ట్రియల్స్ పెట్టో వాళ్ళు డెవలప్ చేస్తారు. ఈ వైసీపీ వాళ్ళు నిర్వీర్యం చేసి యువతని అంతా పెడదావు పట్టించి గంజాయి మత్తులో ట్రాక్టర్ తోడు గుద్దుతా ఉన్నారు. గంజాయి మత్తులో మహిళల మెడల్లో నుంచి తెచ్చుకోలేస్తా ఉన్నారు. గంజాయి మత్తులో ఆడపిల్లల్ని రేప్ చేస్తా ఉన్నారు. ఈ రాష్ట్రం అంత దరిద్రంగా తయారైందని చెప్పేసి ఆవేదన కలుగుతా ఉంది. మోహన్ రెడ్డి గారిని మా అన్న మాటల్ని ఖండించడం కాదు, దాన్ని ఒప్పుకోవాలి. రాష్ట్రంలో గంజాయి ప్రతిరోజు దొరుకుతా ఉంది. దానికి కారణం ఎవరు? వాళ్ళ వైసీపీకి సంబంధించినటువంటి వాళ్ళు పంటలు వేస్తా ఉన్నారు. ఎక్కడ ముంబైలో గోద్రా ఎయిర్పోర్ట్ పోర్ట్ లోనే ఎక్కడో దొరికితే ఇక్కడ ఆనవాళ్ళు కల్పించేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇది ఒక అంశం అండి.